భీమ్గల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. భీమ్గల్ పట్టణంలో పాత తహసీల్దార్ ఆఫీస్ స్థలంలో రూ.3 కోట్లతో 108 దుకాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రారంభించామని, తమ హయాంలోనే రూ.2 కోట్ల పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీకి శాశ్వత ఆదాయం వచ్చేలా అదే ప్రాంగణంలో మెయిన్ రోడ్డుపై మరో రూ.3 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మొత్తం రూ.7 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్కు రావాల్సిన 90 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో 2.5 సంవత్సరాలుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో కూడా నన్ను ఓడగొట్టి ఏం చేయాలి ఇప్పుడు? నేను గట్టిగా అడుగుతా అందుకోసం అట్లానే ఉన్నది కథ. దూరం ఉండదు. ఇవన్నీ స్టాల్స్ అన్నట్టు మంచిగా పైన దేని దానికి నల్ల ఇదంతా మార్కెట్ తిరుగుడు జనం పైకి వెళ్ళి రూఫ్ వస్తుంది పెద్దది షీట్ కాంప్లెక్స్ కూడా ఇది 3 కోట్లు ప్రసాద్. 2 కోట్ల 3 కోట్ల 30 లక్షలు 2 కోట్ల 80 లక్షలు వర్కింగ్ ట్యాక్సులు పోను. మళ్ళీ ఒక 3 కోట్లు ముందట కాంప్లెక్స్ శాంక్షన్ చేసినాం. మొత్తం 7 కోట్లు మొత్తం కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ దీని మార్కెట్దే అన్నట్టు. ఇక దాంట్లో నుంచి కిరాయిలు వచ్చినాయి మున్సిపాలిటీకి పోతాయి. మున్సిపాలిటీకి బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. బాగా ఇన్కమ్ వస్తుండే. ఎంతైనా 4-5 లక్షల రూపాయలు నెలకు వచ్చు. మరి అదంతా షాపులు కదా, అంతా మొత్తం 3 కోట్లతోటి షాపులు. నూట 10 స్టాల్స్ లోపల వెజ్, మధ్యలో పార్టీషన్ వచ్చి ఒక సైడ్ నాన్ వెజ్, ప్లస్ ఇది కాగా ఇది 3 కోట్లతోటి, ఇంకో 3 కోట్లతోటి ముందటంతా కాంప్లెక్స్. అది ఇది కలిపి మున్సిపాలిటీకి మినిమం 5 లక్షల రూపాయలు రెవెన్యూ వచ్చేటట్టు చేసిన పర్ మంత్. ప్రతి నెల ఫండ్స్ పరాలిగా మున్సిపాలిటీకి 5 లక్షలు వస్తాయి. గవర్నమెంట్ వచ్చినా రాకుండా సాఫ్ సఫాయి అయితే నడుస్తుంది అని 7 కోట్లు దీనికి మార్కెట్ కి శాంక్షన్ చేపించి ఏం చేస్తాం. వస్తుంది 6, 7, 8, 9, 10, 76 మధ్యలో కూడా ఒక 18, 20 ఉండే మధ్యలో మొత్తం 100, 110 ఇది ప్లస్ మళ్ళీ మున్సిపాలిటీకి రెవెన్యూ ఇన్కమ్. ఆ షటర్లు వీటర్లు దీంట్లో కూడా వస్తుంది కదా కొద్దిగా. ఆరుమూరు మండలంలోని హరిపూర్ పల్లె గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో పల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీనియర్ నాయకులు మారా చంద్రమోహన్ హాజరయ్యారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీనియర్ నాయకులు మారా చంద్రమోహన్ మాట్లాడుతూ పూర్తిగా ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన ఉందన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దేశంలో ఎక్కలేని విధంగా నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, గుడిసెలేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం పల్లె గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రంజిత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా గంగాధర్, కార్యదర్శిగా శ్రీనివాస్ లను ఏకగ్రీవ
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లె సర్పంచ్ మనీషా సంజీవ్, చేపు గ్రామ సర్పంచ్ శాంతి కుమార్, చేపు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ గంగాధర్ చరణ్, ఇందూరు భూమేశ్వర్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్సన్, నితిన్ రాజు, భూమేష్, ఆది సంతోష్, ధర్మయ్య, సాయగౌడ్, సుధాకర్, దేవరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కళ్ళకు కూడా తమ సమస్యలను చెప్పుకునే హక్కులు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల పూర్వం మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మనం ఏదైతే హామీలు నిలబెట్టుకున్నామో ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతనే మన గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఉంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కానీ, నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే మరి దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన కార్యక్రమం కానీ, ఈరోజు మరి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, మరి అనేక సంవత్సరాలుగా గుడిసెలలో నివసిస్తున్న మన గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు ఇందిరమ్మ పక్కా గృహం పేరిట నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోనే 5 లక్షలు జమ చేసి గుడిసెలేని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మనందరిపైన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నదో దీని ప్రతి ఇంటింటికి, ప్రతి ఒక్క వ్యక్తికి చేరవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉందని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భీమ్గల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గతంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో రూపాయలు 2.10 కోట్లతో మూతపడ్డ భీమ్గల్ బస్ డిపోను ఆధునీకరించి తాము అధికారంలో ఉన్నప్పుడు 6 నెలల పాటు విజయవంతంగా నడిపించామని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బస్ డిపోను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు నేటికి ఆ ఊసి ఎత్తడం లేదని మండిపడ్డారు. ఆఖరికి బర్ల పాలు చేసేది మంచిగా కనిపించేదే మూడో వాళ్ళకు. అట్టి నీళ్ళలో వారేసినట్టు అయిపోయి లేదు నీ ఖర్చు తిను మళ్ళీ కరా. ఈ గోడ మళ్ళీ పోయిందా? ఇప్పుడు ఎంత కొత్త చేసాం? 2,10,00,000 ఇచ్చాం. అప్పుడే ఇది మళ్ళా అంటే శిఖలం అంతా పడిపోయింది ఎక్కడెక్కడ. దాంట్లో ఉన్నారా వాళ్ళన్నా? దాంట్లో ఉన్నారా బేట వాళ్ళన్నా? పార్క్ మెయింటైన్ అవుతున్నారా? ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల దాసాంజనేయ హనుమాన్ ఆలయ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ విడుదలను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది చిలక కిష్టయ్య మాట్లాడుతూ ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వారం ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ పరిసర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కొరకు 58 వారాల్లో ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. దీనికి స్థానిక ప్రజలు, మా స్వచ్ఛంద సంస్థ సభ్యులు సహకరిస్తున్నారన్నారు. అనంతరం సుంకే శ్రీనివాసును కాలనీవాసులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొంత మురళి, ఉపాధ్యక్షులు ధనంజయ రెడ్డి, కోశాధికారి సురేందర్ రెడ్డి, కార్యదర్శి రామాగౌడ్, విశ్రాంత ఉపాధ్యాయులు రామరెడ్డి, రమేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే
ఏదున్నా కానీ కూడా గ్రామాల లోపల పరిశుభ్రత అనేది స్థాపించాలన్న ఉద్దేశంతో శుభ్రంగా ఉంచాలని చెప్పి స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా నా మిత్రుడు సోదర సమానుడు సుంకె శ్రీనివాస్ గారు ఈరోజు మా టీచర్స్ కాలనీకి రావడము, ఆయన చేసినటువంటి 58వ స్వచ్ఛ మహాత్మా స్వచ్ఛ భారత్ అనే దాంట్లో భాగంగా ఈరోజు మా కాలనీకి రావడం చాలా సంతోషకరము. దీంట్లో పాల్గొన్నటువంటి మన రామరెడ్డి గారు, ముండ్రి రాధాకిషన్ గారు, రెడ్డి గారు, కిట్టు గారు, వీళ్ళందరూ మేమందరం కలిసి శ్రమదానం చేసినాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ గుడి క్లియర్ కావడానికి, పరిశుద్ధ కావడానికి సుంకె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేవాలయ కమిటీ తరపున సుంకె శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతాం. సంస్థ ద్వారా సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా టీచర్స్ కాలనీ దాస హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. వారికి మా ఆలయ తరఫున ధన్యవాదాలు చెప్తూ చిన్నగా సన్మానం చేయాలని కోరుతున్నాను. ఈరోజు ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రమదానం, ఎలనేలి సేవలు తన వార్డులోనే కాకుండా మిగతా ఆర్మూర్ ప్రతి వార్డులో తన దృష్టి పెట్టి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా మరి ఈరోజు మా టీచర్స్ కాలనీకి రావడం మాకు గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను మేము కూడా మా కాలనీ తరపున మా పెద్దలందరూ మేమందరం కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం కాబట్టి మా కాలనీ ఎంచుకున్నందుకు మా ఆలయ కమిటీ ద్వారా, మా కాలనీ ప్రజల ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు అతనికి, అతని టీంకు తెలియజేస్తున్నాం. జై స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ మా కాలనీకి టీచర్స్ కాలనీకి హనుమాన్ టెంపుల్కు వచ్చి స్వచ్ఛ భారత్ నిర్వహించినందుకు సుంకె శ్రీనివాస్ని వారి టీంకు అభినందిస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చి ఈ రకంగా మాకు ప్రోత్సహించి మమ్మల్ని ఉత్తేజపరిచింది కాబట్టి ఇక్కడి నుంచి అయినా మా గుడిని క్లీన్గా ఉంచుకునే ప్రయత్నం. అందరి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము టీచర్స్కి కాలనీలోని హనుమాన్ టెంపుల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఇది కమిటీ సభ్యులము, మా సభ్యులము అందరం కలిసి 58వ వారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కాలనీ ప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరు ఇంటి చొప్పున వచ్చి 1 గంట అనే నినాదంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం, వీళ్ళు పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం అనిపించింది. ఇదే రకంగా మేము నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల్లో అక్కడ కాలనీ వాసులు కానీ, కమిటీ సభ్యులు కానీ ఇలాగే సహకరిస్తే మాలో కూడా ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఇలాగే అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ రకంగా సన్మానించినందుకు ఈ కమిటీ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. భీమ్గల్ మున్సిపాలిటీలో ఎలక్షన్ల ముందు కంకర వేసి వదిలేసిన రోడ్లను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వంలో తాము భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో మిగిలిపోయిన సీసీ రోడ్ల కోసం ₹10 కోట్లు, ఫంక్షన్ల కోసం 1.5 కోట్లు, మొత్తంగా 11.5 కోట్లు మంజూరు చేయించామని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క చేత అడవిడిగా కొబ్బరికాయలు కొట్టించి కంకర పోయించిన కాంగ్రెస్ నాయకులు 6 నెలలవుతున్న ఆ రోడ్లను పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. పిల్లలు స్కూల్ చాలా అవుతాయి, ఎట్లా పోతారన్న స్కూల్ పిల్లలు తీసుకొని బైకుల మీద ఎంతమంది పడుతారు. ఇప్పుడు సోమవారం అట్లా బజార్ ఉంటుంది అని చెప్పి అందరు ఇట్లా పోతారు. ఇదే రోడ్డు మెయిన్ ఉచివరి చివరస్తాకి వెళ్ళేది. మరీ ఘోరం అంటే మరీ అద్మానం తయారయ్యి మరి ఏంది దీని పరిస్థితి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు అంతే అంటే అడిగితే నాకు అంకర చిప్స్ ఇప్పుడు వస్తారు కానీ రోడ్డు మాత్రం పోసేది. ఏంది దీని పరిస్థితి ఇది ఈ మూల రమ్మను బాబు.
ఆరుమూరు మండలం చేపు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల విద్యాభ్యాసం పూర్తి సుమారు 30 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 మంది వరకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, క్లాస్ రూమ్ అల్లర్లను, గురువులు బోధించిన విద్యా విధానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడెక్కడో స్థిరపడిన మిత్రులంతా ఇన్నేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వారన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మాజీ గేష ప్రధానోపాధ్యాయులు బుచ్చయ్య, అంజయ్య ఇలా మొత్తం 16 మంది గురువులు ఈ కార్యక్రమానికి ఇచ్చేయగా వారికి పూర్వ విద్యార్థులు గురుదక్షిణగా నూతన దుస్తులు బహుకరించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓ జిల్లా మాజీ అధ్యక్షులు, గెస్టు అధికార సంఘం అధ్యక్షులు అల్కా కిషన్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మినుగు రాజేశ్వర్, ఉపాధ్యాయులు తోపానం కిషన్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన చేపట్టిన ప్రస్తుతం అర్ధాంతరంగా నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ ప్రజలను మభ్యపెడుతూ తమను గెలిపిస్తే 3 నెలల్లో 5 కోట్లు ఇప్పించి ఆసుపత్రిని తెరిపిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. కాబట్టి ఇప్పటికైనా 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయడానికి జూలై 14 వరకు మరో నెల రోజు గడువిస్తున్నామని, ఆలోగా ఆసుపత్రిని ప్రారంభించకుంటే భీమ్గల్ మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ నాయకులను ప్రజలు తిరగనివ్వరని, నిలదీస్తారని, అడ్డుకుంటారని హెచ్చరించారు. బడా భీమ్గల్ బ్రిడ్జ్ రోడ్డు వరదలకు కొట్టుకుపోయి ఏడాది దాటుతున్న కనీస మరమ్మతు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన బడ్జెట్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన 25% పనులను కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఓడినా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని ఉంటుంది, ప్రజల కోసమే పోరాడుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్లను నెల రోజులుగా పరిష్కరించకుంటే భీమ్గల్ పట్టణ మరియు మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులను ప్రజాసంఘం కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉధృతమైన నిరసన కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు చేపడతామని, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు నిలదీస్తామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు భీమ్గల్ ప్రజలను మభ్యపెట్టినాడు. 3 నెలల్లో నేను 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తాను, హాస్పిటల్ తెరిపిస్తా అన్న మాట మాట్లాడినాడు. రిజల్ట్స్ వచ్చి, మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి 3 నెలలు కాదు కదా, ఈ రోజుకి 4 నెలలు. 14వ తారీఖు కరెక్ట్ ఫిబ్రవరి 14 నాడు రిజల్ట్లు వచ్చినాయి. ఇవాళ జూన్ 14, 4 నెలలు అయిపోయింది. ఆయన 3 నెలలనే ఆసుపత్రిని తెరిపిస్తా అన్నాడు. తెరిపిస్తా అని ఓట్లు వేయించుకున్నారు. భీమ్గల్ ప్రజలు కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని గెలిపించుకున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట ఇచ్చిర్రు, ఇప్పుడు మాట తప్పిర్రు. 3 నెలలు కాదు, 4 నెలలు అయిపోయింది మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలే, హాస్పిటల్ ఓపెనింగ్ కాలే. ఇవాళ భీమ్గల్ పట్టణంలో మేమున్నప్పుడు మంజూరు చేసి మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తలేరు కాబట్టి 3 నెలలనే చేపిస్తా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు 4 నెలలు అయిపోయింది. అందుకే నేను భీమ్గల్ ప్రజల పక్షాన వాళ్ళకి నేను ఇంకొక నెల టైం ఇస్తా ఉన్నా. మీరు 3 నెలలు అన్నారు, 4 నెలలు అయిపోయింది, అయినా సరే ఇంకొక నెల టైం ఇస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిని 1 నెల లోపట ఇవ్వాలని 14 జూన్ 14 జూలై లోపల ఇంకొక నెల, అంటే 5 నెలలు అయితే మీరు 3 నెలలు అడిగారు. ఇంకొక నెల టైం ఇస్తా ఉన్నాం. ఇంకో నెల లోపు భీమ్గల్ 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి మీరు ప్రారంభోత్సవం చేయకపోతే ఏ ముఖం పెట్టుకొని మీరు భీమ్గల్కి వస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు? భీమ్గల్ ప్రజలు మిమ్మల్ని అడ్డుకుంటారు, మిమ్మల్ని తిరగనియ్యరు. కాబట్టి
మిమ్మల్ని పెద్ద కొత్త హాస్పిటల్ మంజూరు చేయమంటలేము, ఓ పైసలు తెమ్మంటలేము. మేము మంజూరు చేసినాము, మేము బడ్జెట్లో పెట్టినాము, నిధులు ఉన్నాయి, 75% మేము పూర్తి చేసినాము. ఒక 25% పైసలు మీరు ఖర్చు పెట్టి కంప్లీట్ చేసేదానికి 2.5 ఏళ్ల నుంచి భీమ్గల్ ప్రజల్ని మీరు సతాయిస్తా ఉన్నారు. మొన్న మీరు మధ్యలో దూరి మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్ మున్సిపాలిటీలో గెలవాలని మధ్యలో దూరి మాట ఇచ్చారు. 3 నెలల్లో నేను 5 కోట్లు ఇప్పిస్తా, తెరిపిస్తా హాస్పిటల్ని అని చెప్పి. మీ అందరు సాక్ష్యం దానికి. కాబట్టి 3 నెలలు కాదు మీరు అడిగింది కాదు, 4 నెలలు కూడా అయిపోయింది. ఇంకొక నెల టైం ఇస్తున్నాం. కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. 2, 3 భీమ్గల్ బస్ డిపో నెల రోజుల లోపట యథావిధంగా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లనైతే కార్యకలాపాలు నిర్వహించిందో బస్ డిపో అట్లా నిర్వహించాలి. 4 భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా కంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్లు డ్రైనేజీ పనులన్నీ నెల రోజుల లోపల పూర్తి చేయాలి. 5 బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు నెల రోజుల లోపల పూర్తి చేయాలి. లేకపోతే ప్రజల పక్షాన, భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. విద్య, వైద్య రంగాలతో పాటు ఇతర సమస్యలపై సిపిఎం పార్టీ అధ్యయన బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే విద్యార్థి సమస్యలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల సందర్శించి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం ఇతర అంశాలపై తెలుసుకుని ప్రభుత్వాలకు నివేదించడం కొరకు సర్వే నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించిందని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. వివిధ జబ్బులకు కావాల్సిన టెస్టులను ప్రభుత్వ హాస్పిటల్లో ల్యాబ్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటు అధిక ధరల ప్రభావం, నిరుద్యోగ సమస్య, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు తదితర సమస్యలపై అధ్యయనం చేసి ప్రజల అవగాహన పెంచడం కొరకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి సమస్యల అధ్యయనం జిల్లాలో ఈరోజు జిల్లా కమిటీ చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రేపటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ అనేక పాఠశాలల్లో కనీసమైనటువంటి మూత్రశాలలు లేవు, కూర్చోవడానికి బల్లలు లేవు, అట్లాగే సరిపడా టీచర్లు లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద అధ్యయనం చేసి ఈ ప్రభుత్వం ఒకవైపేమో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్తూనే ఈరోజు పాఠశాలల్ని కుదించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వీటన్నిటి మీద రేపటి నుంచి సర్వేలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వర్షాకాల సీజను ప్రారంభమవుతూ ఉన్నది. ఈ వర్షాకాల సీజన్ ప్రారంభంలో ఈరోజు అంటువ్యాధులు సోకేటువంటి ప్రమాదం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యాలకు గురవుతారు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు ఈ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాల్సినటువంటి బాధ్యత, అట్లాగే సరిపడా మందుల్ని కల్పించాల్సినటువంటి బాధ్యత, అట్లాగే వైద్యుల యొక్క సౌకర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటి మీద కూడా సర్వేలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ సమస్యల మీద ఆందోళన కార్యాచరణని రూపొందించుకోవాలని జిల్లా కమిటీలో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ సర్వేలకి జిల్లా ప్రజలు సహకరించి పెద్ద ఎత్తున పాల్గొనాలని, అట్లాగే అధికార యంత్రాంగం సమస్యలని ప్రభుత్వ దృష్టి తీసుకోవటం కోసం మీ దగ్గరకు వచ్చేటువంటి మా బృందానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.